నమస్కారం ఎస్డివెన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. సీజనల్ కండిషన్స్, హెల్త్, ఖరీఫ్ ప్రిపరేషన్ పై ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం. అక్రమ కట్టడం కూల్చివేతపై హైడ్రామా, కూల్చివేసేందుకు సిద్ధమైన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, అడ్డుకున్న పోలీసులు. బంటుమిల్లి మండల పరిధిలో చిన్న తుమ్ముడి గ్రామంలో దారుణం, భర్త మెడపై స్క్రూ డ్రైవర్ తో పొడిచి హత్య చేసిన భార్య. వైకాపా ప్రభుత్వ అనారోగ్య ఆర్థిక విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందన్న తెదేపా పార్లమెంటరీ పార్టీ ఉపనాయకురాలు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి. ఇక డీటెయిల్స్ చూస్తే సీజనల్ కండిషన్స్, హెల్త్, ఖరీఫ్ ప్రిపరేషన్లపై ఆయా శాఖ ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. 3 గంటలకు అమరావతి రాజధానిపై శ్వేతపత్రం విడుదల చేస్తారు. సాయంత్రం 5 గంటలకు సీఎం చంద్రబాబు ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. టీడీపీ అధినేత చంద్రబాబు బుధవారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీ వెళ్తున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి హస్తినకు వెళ్తూ ఉండడంతో చంద్రబాబు పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. అక్రమ కట్టడం కూల్చివేతపై కంభంపాడులో హై డ్రామా నెలకొంది. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు చెప్పిన సమయానికే కంభంపాడు గ్రామానికి చేరుకుని ఎంపీపీ భర్త అక్రమంగా నిర్మిస్తున్న 2+G భవన కూల్చివేత పనులకు శ్రీకారం చుట్టారు. భారీగా టీడీపీ, జనసేన శ్రేణులు అక్కడికి చేరుకోవడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బంటుమల్లి మండల పరిధిలో చిన్న తుమ్మిడి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. భర్త మెడపై స్క్రూ డ్రైవర్ తో పొడిచి హత్య చేసిన భార్య తరచుగా తాగి వచ్చి కొడుతూ ఉండడంతో హింస భరించలేక హత్య చేశాను అంటున్న భార్య. అప్పారావు కీర్తనలకు 9 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 7 సంవత్సరాల బాబు ఉన్నాడు. రాత్రి సుమారు 11 గంటల సమయంలో భార్యాభర్తల మధ్య వివాదం జరిగింది. ఆవేశంతో స్క్రూ డ్రైవర్ తో భర్త మెడపై పొడిచి చంపిన కీర్తన. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు ఏ కేసునైనా సవాల్గా తీసుకుంటే ఛేదించగలరు అనడానికి ఉదాహరణే ఈ ఉదంతంగా చెప్పొచ్చు. 9 నెలల క్రిందట విజయవాడలో అదృశ్యమైన యువతి జాడను కనిపెట్టడంలో ఇన్నాళ్లు నిర్లిప్తంగా ఉన్న పోలీసులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో 10 రోజుల్లోనే జమ్మూలో గుర్తించారు. యువతితో పాటుగా ఆమె స్నేహితుణ్ణి విమానంలో విజయవాడకు తరలిస్తున్నారు. జూన్ 22వ తేదీన మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ప్రజా దర్బార్ నిర్వహించారు. తమ కుమార్తె ఆచూకీ తెలియక 9 నెలలు అవుతుందని పోలీసులకు ఫిర్యాదు చేసినా లాభం లేకుండా పోయిందని భీమవరానికి చెందిన శివకుమారి అనే మహిళ ప్రజా దర్బార్లో ఫిర్యాదు చేశారు. నమస్తే సార్. ఎగ్జాక్ట్లీ సార్. మనం మీరు చెప్పిన ఎంఐ కేసులో సార్, ఎంఐకి వెంటనే మీరు చెప్పినట్టు ఒక టీం పెట్టాం సార్. ఇమీడియట్గా ఇద్దరు సిఐతో కొంతమంది టీం సార్. అమ్మాయి మీరు తేజస్వరి మిస్ అయ్యింది సార్ 9 నెలల క్రితం. ఈ అమ్మాయిని వెతికాం సార్. మీరు చెప్పిన తర్వాత టీం అని వెతికి మన టెక్నికల్ టీం సార్, సైబర్ క్రైమ్ వాళ్ళు, మన లా అండ్ ఆర్డర్ టీం అంతా కలిసి ఇంటెన్సివ్గా సెర్చ్ చేస్తారు. కేరళ, బెంగళూరు, బాంబే అన్ని తిరిగి ఫైనల్గా జమ్మూలో ఈరోజు ట్రేస్ చేయడం జరిగింది సార్. యాక్చువల్లీ జమ్మూ సార్, అక్కడ జమ్మూలో లోకల్ పోలీస్ హెల్ప్ కూడా తీసుకుని ఇమీడియట్గా పికప్ చేశాం సార్. మా టీం రీచ్ అయ్యే లోపు పికప్ చేసుకున్నాం సార్. మా టీం కూడా ఇప్పుడు రీచ్ అయ్యారు సార్. జస్ట్ నో దే ఆర్ రీచింగ్. షీ సేఫ్ సార్. షీ ఎగ్జాక్ట్లీ సార్. కిడ్నాప్ చేశారు సార్. కిడ్నాప్ కాదు సార్, ఇంకా అది పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తాం. మనం ఇంటి ఇంటరాగేట్ చేస్తాం. అబ్బాయిని కూడా తీసుకొస్తారా? తీసుకొస్తాం సార్. ఎగ్జాక్ట్లీ సార్. ఒక కేసు అయితే మనకి తెలిసింది సార్. ఇప్పుడు ఇది పూర్తిగా తీసుకొచ్చినట్టు ఎంక్వైరీ చేస్తాం సార్. పూర్తిగా చేసి మళ్ళీ మీకు కూడా అప్డేట్ ఇస్తాం సార్. సో ఎప్పుడు తీసుకొస్తాం సార్? ఇప్పుడు మన టీం రీచ్ అవుతున్నాం సార్. మేబీ వాటికి ఇంకో హాఫ్ అన్ అవర్లో రీచ్ అవ్వచ్చు సార్. రేపు వచ్చేస్తారు సార్. రేపు మార్నింగ్ బై నా ఉద్దేశం 11 లోపు 12 లోపు వచ్చేస్తారు సార్. అక్కడ లోకల్ పోలీసులు హెల్ప్ చేశారు సార్. మన సైబర్ క్రైమ్ టీం కానీ, మన లా అండ్ ఆర్డర్ టీం కానీ చాలా హెల్ప్ చేశారు సార్. బాగా గట్టిగా చేశారు సార్. పూర్తిగా ఈ వారం దీని మీద కూర్చున్నారు సార్.
థ్యాంక్స్ ఐ అప్రిషియేట్ రిలీజ్ అండ్ అప్రిషియేట్ సార్ సడన్లీ సార్ and of course for you for special interesting thing. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సార్ షీఈ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ సార్ నో ప్రాబ్లమ్ సార్ Thank you, sir. Thanks for reacting very swiftly, sir. థ్యాంక్ యూ సార్ And once more to you. గుడ్ డే సార్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ సార్ థ్యాంక్ యూ సార్ Yes, sir. Thank you, sir. లోక్సభ సమావేశాల్లో నేడు ఆసక్తికర ఘట్టం ఆవిష్కృతమైంది. ఏపీ సీఎం చంద్రబాబుపై లోక్సభలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. కళ్యాణ్ బెనర్జీ మాట్లాడుతూ మోదీ సర్కార్ ఇవాళ లోక్సభలోకి 2 ఊతకర్రల సహాయంతో అడుగుపెట్టిందంటూ ఎద్దేవా చేశారు. ఒక ఊతకర్ర నితీష్ కుమార్ పార్టీ, రెండవ ఊతకర్ర చంద్రబాబు పార్టీ అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. Why we are habituated to see Narendra Modi ji, Prime Minister, is coming here, entering into the Parliament, standing in his feet. He is delivering this speech with all confidence. Now what we see? Now we see that the Prime Minister is entering into the Parliament with a two crutch. One crutch is Nitish ji ka party, another crutch is Naidu Babu ka party. Two crutch leke chalta hai, aur two crutch leke all over the India he will be moving around. Not only India, internationally he will be moving around. Earlier we have seen him, our Prime Minister, who was having so much confidence on him. Today he is not having that confidence on him. This is his head. Where? Said, always you have blamed us. That the corrupted leaders assembled and created opposition bloc of India Alliance. That is the allegations against us. All the time Modi ji has said it. Today also he will say this thing. But I have a simple question. Modi ji, what about Chandrasekhar Naidu? వైకాపా నిర్వాకంలో ఆర్థిక సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్ కూరుకుపోయిందని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి వెల్లడించారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అని చెప్పుకునే వైకాపా హయాంలో యువతకు భిక్షమెత్తుకునే దుస్థితి దాపురించిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆకలితో శ్రామికులు, అప్పులతో రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సి వచ్చిందంటూ ఆరోపించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో ఆమె తెదేపా తరపున మాట్లాడడం జరిగింది. Kalyan Banerjee ji, today he has commented on our Honorable Chief Minister Nara Chandrababu Naidu Garu, and also for misleading the House that he was arrested by ED and CBI. But our Honorable Chief Minister Nara Chandrababu Naidu Garu was arrested by AP CID in my very own parliament, that is Nandyal. Nandyal Parliament is since decades, it has been Congress and YSRCP strongly ruled. But I would like to question Banerjee ji, why do you think Nandyal Parliament has won 7-on-7 assembly seats? And why do you think I have won more than the majority he was boasting about today? Why do you think people of Andhra Pradesh has given clear mandate by Telugu Desam Party with NDA Alliance and Janasena winning 164 out of 175 seats and 21 out of 25 parliament seats? He has also mentioned, he was very sarcastic. I wish he was here today at this session, but he was very sarcastic today. He mentioned our Honorable Prime Minister Narendra Modi ji is walking with 2 clutches and 1 clutch is Telugu Desam Party. అక్రమ కట్టడం కూల్చివేతను మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అడ్డుకున్నారు. ఆ పార్టీ నాయకుడు బళ్లా సూరిబాబు స్థానిక రాజ్యలక్ష్మి నగర్లో నగరపాలక సంస్థ అనుమతి లేకుండా G+1 భవనంపై మరొక అంతస్తు నిర్మించారు. దానిని తొలగించాలని నగరపాలక సంస్థ నోటీసులు జారీ చేసింది. ఆయన స్పందన లేకపోవడంతో నగరపాలక టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు ఈ అదనపు అంతస్తు కూల్చివేతకు సిద్ధమయ్యారు.
జెండా దిమ్మే వివాదంలో వైకాపా నాయకుడిపై దాడికి పాల్పడిన ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. చెరువు సెంటర్లోని వైకాపా జెండా దిమ్మెను జనసేన నాయకులు పగలగొట్టారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ రత్నకుమారి భర్త మైలవరపు దుర్గారావు ఎందుకు పగలగొడుతున్నారని ప్రశ్నించడంతో వారి మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో దిమ్మెను పగలగొట్టే సమ్మెటతో దుర్గారావు తలపై కొట్టడంతో అతనికి తీవ్ర గాయమయ్యింది. స్థానికులు వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించడం జరిగింది. కావాలని ఒక్కడిని చేసి ఈ కూటమి వాళ్ళంతా కలిసి ఆయన మీద దాడి చేశారు. ఈరోజు ఆయనకి ఏదైనా జరిగితే నేను మాత్రం ఇక్కడే కూర్చొని ధర్నా చేస్తాను. ఇంతవరకు నేను ఎక్కువ ఎవరితో కూడా మాట్లాడలేదు. కానీ నా భర్తకు కానీ ఏదైనా జరిగితే నేను ఊరుకునే ప్రసక్తే లేదు. ఇదే సెంటర్లో ఎక్కడే కూర్చొని ఏ దిమ్మ కోసం అయితే వాళ్ళు నా భర్త మీద దాడి చేశారో ఆ దిమ్మ నెక్స్ట్ జనసేన దిమ్మ పెడదామని ప్రయత్నించారు. ఆ దిమ్మ ఎలా పెడతారో నేను కూడా చూస్తాను ఈరోజు. అంతేగాని ప్రశ్నిస్తే చంపేస్తారా మనుషుల్ని? మేము చేసిన తప్పేంటి? వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకోవడమేనా? వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకున్నంత మాత్రాన మనుషులు చంపేస్తారా? అసలు ప్రభుత్వం వచ్చి ఎన్నాళ్ళైంది? 1 సంవత్సరం అయిపోయిందా? 6 నెలలు అయిందా? ఎంతకాలం అయిందండి ప్రభుత్వం వచ్చి? 1 నెల అయింది. నెలల్లో ఎన్ని ప్రాంతాల్లో ఎంతమంది దాడులకు గురవుతున్నారు? వాళ్ళ రక్తం కళ్ళను చూస్తే గానీ వాళ్ళకి మనశ్శాంతి కలగట్లేదు. ఈరోజు నా భర్త చాలా ఇదిగా ఉన్నాడు, బాధగా ఉన్నాడు. నేను ఇంతకన్నా ఒక భార్యగా నా ఆవేదన. ఎందుకంటే మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు. మీ ఇంట్లో ఆడవాళ్ళ మీద ఇలాంటి దాడులు జరిగితే మీకు ఎలా ఉంటుందో ఆలోచించండి. ఒక భార్యగా, ఒక ఆడదానిగా, ఒక ఆడదాని కన్నీరు ఎంతకైనా మీకు దిగదారుస్తుంది. అదోడు గుర్తుంచుకోండి. మీ ఇంట్లో ఉన్నారుగా, మీ పెద్దలు ఉన్నారుగా, చెప్పుకోలేరా? ఇలాంటి దాడులు చేయమని చెప్తున్నారా? ప్రభుత్వం చెప్తుందా ఇలాంటి దాడులు చేయమని? వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకుంటే వాళ్ళని కొట్టేయండి, లేదా చంపేయండి, లేదా వాళ్ళ ఇంట్లో మీదకి దాడులు చేయండి అని చెప్తున్నారా ఎవరైనా? ఏంటండి ఇది? ఏ ప్రభుత్వం అండి? కొంచెం ఆలోచించండి. అధిష్టానాలు కూడా మేల్కోనండి. దాడులు ఆపమనండి. చెప్తారు మళ్ళీ మేము దాడులు చేయమంటలేదని చెప్తున్నారు. ఎక్కడ అవుతున్నాయి దాడులు? చూడండి వాళ్ళు నా భర్త ఎలా ఉన్నాడు. ఇది ఒక భార్యగా, ఒక ఆడదానిగా ఆవేదన అండి. అంతే అర్థం చేసుకోండి. నా భర్త ఏనైతే మాత్రం ఎవరిని విడిపించే ప్రసక్తి అయితే లేదు. ఎవరినైనా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. పోలీసుకి ఇంటిమేషన్ ఇచ్చామండి, కేసు పెట్టామండి. కాకినాడ జిల్లాలో కొనసాగుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 3వ రోజు పర్యటన. ఉదయం 10:45 ఉప్పాడ సముద్రపు కోతను పవన్ పరిశీలించనున్నారు. అనంతరం హార్బర్ సముద్ర మొగ వద్ద మత్స్యకారులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు పిఠాపురం ఉప్పాడ సెంటర్లో వారాహి బహిరంగ సభ జరగనుంది. తనను గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రసంగం నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు విజయవాడకు ప్రయాణం కానున్నారు. 2 రోజులుగా పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్నారు. బీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ బదిలీ అయ్యారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్గా నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన మొదట్లో చాలా దూకుడుగా వ్యవహరించారు. అధికారులు నాయకుల వెన్నులో వణుకు పుట్టించారు. పనుల్లో వేగం పెంచారు. అధికారులు సిబ్బందిని పరుగులు పెట్టించారు. స్వల్ప కాలానికే వైకాపా ప్రజా ప్రతినిధులు కార్పొరేషన్ పాలక పక్షానికి లొంగిపోయినట్లు వ్యవహరించారు. వారు చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లు అన్నింటికీ తలాడించారు. ముఖ్యంగా మాజీ మంత్రి వెల్లంపల్లి ఏది చెప్పినా సరే అన్నారు అనే ఆరోపణలు కూడా వినవచ్చాయి.
పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ పేరుతో మనం గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ మన ఆఫీస్లో మనం పెట్టాము. పబ్లిక్కి ఏదైనా ఇష్యూస్ ఉంటే, ఏదైనా ప్రాబ్లం ఉంటే దయచేసి డైరెక్ట్గా ఇక్కడ విఎంసీ మెయిన్ ఆఫీస్ దగ్గర వచ్చి నా దగ్గర అప్లికేషన్ ఇవ్వచ్చు. నాతో పాటు ఇక్కడ ఆల్ హెచ్ఓడీస్ అంటే మనకి సెక్షన్ హెడ్స్ ఇక్కడే ఉంటారు కాబట్టి 99% ప్రాబ్లం 99% ఇక్కడే క్లియర్ అయిపోతుంది. నేను ఇక్కడే సొంతంగా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జోనల్ కమిషనర్స్తో కూడా మాట్లాడి ఆ ఇష్యూకి పరిష్కారం అక్కడికక్కడే అయిపోలాగా మనం చూస్తాం. మీరు అర్జీ ఇచ్చిన తర్వాత ఈ అర్జీ తీసుకొని మన దగ్గర ఉన్న కింద స్థాయి సిబ్బంది మీ ఇంటి దగ్గర వచ్చి ఆ ప్రాబ్లం చూసుకొని అంత క్లియర్ అయిన తర్వాత మాత్రమే మనం ఈ సిస్టంలో మన వెబ్సైట్లో మనం క్లోజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ పీజీఆర్ఎస్కి పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్కి అందరూ ఉపయోగించాలి. అది నేను అందరికీ మీడియా మిత్రుల ద్వారా రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు ఎన్ని అర్జీలు వచ్చినాయి సార్? ఈరోజు ఒక 16 అర్జీలు వచ్చింది. 16వ అర్జీలో కొన్ని ఇంజనీరింగ్కి వచ్చింది, బట్ కానీ మ్యాక్సిమం ఇది 2 నేబర్స్ మధ్యలో ఇది మన సివిల్ డిస్ప్యూట్స్ పరంగా వచ్చింది. ఇల్లు సరిగా కట్టట్లేదు, ఆ కంపౌండ్ వాల్ సరిగా లేదు, లేకపోతే ఆక్రమణలు చేసి కట్టున్నారు, ఇలాంటి ఇష్యూస్ ఇక్కడ వచ్చింది. ఏపీ మంత్రి నారా లోకేష్ మెగా డిఎస్సి నిర్వహణ అంశంపై పాఠశాల విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. టెట్ సిలబస్ మార్పు అంటూ జరుగుతుంది తప్పుడు ప్రచారమని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. సిలబస్ లో ఎలాంటి మార్పులు లేవన్నారు. టెట్ సిలబస్ వివరాలకు https://aptet.apcfss.in వెబ్ పోర్టల్ ను సందర్శించాలంటూ లోకేష్ సూచించారు. మెగా డిఎస్సీలో కొన్ని జిల్లాలకు ఎదురైన న్యాయపరమైన చిక్కులను పరిష్కరించి పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. సీజనల్ కండిషన్స్, హెల్త్, ఖరీఫ్ ప్రిపరేషన్ పై ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం. అక్రమ కట్టడం కూల్చివేతపై హైడ్రామా, కూల్చివేసేందుకు సిద్ధమైన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, అడ్డుకున్న పోలీసులు. బంటుమిల్లి మండల పరిధిలో చిన్న తుమ్ముడి గ్రామంలో దారుణం, భర్త మెడపై స్క్రూ డ్రైవర్ తో పొడిచి హత్య చేసిన భార్య. వైకాపా ప్రభుత్వ అనారోగ్య ఆర్థిక విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందన్న తెదేపా పార్లమెంటరీ పార్టీ ఉపనాయకురాలు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.